అందరికీ నమస్కారం. నిన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి ఒక 2 గంటలు, 2:30 గంటలు టైం స్పెండ్ చేసి అక్కడ రాజకీయాల గురించి, అన్నిటి గురించి చర్చించారు. కాకపోతే ఏంటంటే విజ్ఞత అనేది పవన్ పవన్ కళ్యాణ్ గారిలో ప్రప్రథమంగా ప్రదర్శించిన విజ్ఞత ఏంటి అంటే యువకాలం పాదయాత్ర ముగింపు సభకే ఆయన అనివార్య కారణాల వల్ల రాలేకపోతున్నాం అని చెప్పారు. మనసులో ఏముందైతే మనకు తెలియదు, కానీ ఒకవేళ ఏ పని లేకపోయినా వెళ్ళకపోవటమే మంచిది. ఎందుకంటే అక్కడ జన సమీకరణ అనేది పవన్ కళ్యాణ్ గారిని చూసి జనం ఎక్కువ మంది వస్తారు. అదంతా కూడా లోకేష్ బాబు యొక్క సామర్థ్యం, అతని శక్తి సామర్థ్యాలు, భవిష్యత్తులో ఇంత పెద్ద నాయకుడు అవుతాడు అని చూపించుకోవటం కోసం ఒక ప్లాన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. కాకపోతే ఈయన చాలా తెలివిగా తప్పించుకున్నాడు. ఎందుకంటే నెంబర్ 1, యువకాలం పాదయాత్ర అనేది తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం అధినాయకుడు యొక్క కుమారుడు చేసిన పాదయాత్ర. తెలుగుదేశం జాతీయ కార్యదర్శి ఏదో ఆయనకి ఏదో పదం ఉంది తెలుగుదేశంలో, ఆయన చేసిన పాదయాత్ర. దానికి ఇతను ఎందుకు వెళ్తాడు? ఇద్దరు చంద్రబాబు నాయుడు ఈయన కలిపి వేరే ఏదైనా ఎలక్షన్ మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం, లేదా ఎలక్షన్కి సంబంధించి ఫస్ట్ మీటింగ్ పెడతాం, తిరుపతిలో పెడతాం, లేదా కాళహస్తిలో పెడతాం, ఏదో ఒక మీటింగ్ పెడతాం అనేది ఇద్దరూ కలిపి నిర్ణయం తీసుకున్నది అయితే అవ్వచ్చు. కానీ ఒక కంటిన్యూ ప్రాసెస్లో ఉన్న పాదయాత్ర ముగింపు సభకి పవన్ కళ్యాణ్ గారు వెళ్తే పవన్ కళ్యాణ్ సెకండరీ అయిపోతాడు ఆయన. అందుకని చెప్పి చాలా అత్యద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు. అంటే కొద్ది గొప్ప పరిణితి వస్తుంది, అంటే పరిణితి లేదు, ఏమీ తెలియదు, నోట్లో వెళ్ళి పెడితే కొరకలేడు అనే ఉద్దేశం కాదు. నేను చెప్పేది ఏంటంటే రాజకీయంగా సీట్ల సర్దుబాటు, ఎన్ని సీట్లు ఇస్తారో, ఎన్ని ఎంపీ సీట్లు ఇస్తారో, ఎన్ని ఎమ్మెల్యే సీట్లు ఇస్తారో ఇవన్నీ తేలకుండా కూడా వెళ్తే మిగతా పార్టీలకి, అంటే ప్రత్యేకించి వైఎస్ఆర్సీపీకి అతనికి ఏకచేటి నిలిపోయాడు అన్న విధంగా రకరకాల కామెంట్లు చేస్తానికి వాటికి ఆస్కారం ఉంటుంది. ఎటువంటిప్పుడు చాలా తెలివిగా తప్పించుకుని ఎక్కిరించినట్టు చాలా ధన్యుడు సుమా అని చెప్పి చాలా అత్యద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు. ఆయనకైతే మనం అభినందించవలసింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అనే ఆయన మహా మేధావుల్లో మేధావి. ఆయన పొలిటికల్ గేము ఎట్లా ఉంటుంది అనేది ఎవరికి అర్థం కాదు. అందుకే యువకాలం పాదయాత్రకి ఇతను రమ్మంటే తెలుగుదేశం క్యాడర్తో పాటు జనసేన క్యాడర్ కూడా వస్తుంది. ఒక విధంగా నేను అనుకుంటూ అయితే పవన్ కళ్యాణ్ గారిని చూసిస్తానికే జనం ఎక్కువ వస్తారు. పవన్ కళ్యాణ్ గారికి వచ్చి జనం అంతా ఓట్లు వేస్తారని చెప్పి నేను చెప్పట్లా, కానీ పవన్ కళ్యాణ్ గారి కోసం జనం విపరీతంగా వస్తారు. అదంతా కూడా చూసి ఉప్పొంగిపోయి ఆయన చెప్తాడు. దీనికి విరుగుడుగా అతను చాలా తెలివైన నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి ఇది రాష్ట్ర రాజకీయాల్లో ఒక మంచి మార్పుకి సంకేతం కింద భావించవచ్చు. ఎందుకంటే ఇతను ప్రతిదానికి రాజీ పడిపోయి ప్రతిదానికి లొంగిపోతున్నాడు, లేకపోతే ఆ స్టార్ అని, ఈ స్టార్ అని, ఆ పేటీఎం అని, ఆ టైం అని ఏదో మాట్లాడుతున్న వాళ్ళందరికీ మంచి సమాధానం ఇచ్చినట్టు అయ్యింది. దీనివల్ల ఏంటంటే భవిష్యత్తులో అతను కొంత ఎక్కువ సీట్లు ఆశించవచ్చు, ఎక్కువ సీట్లు పొందొచ్చు అని చెప్పి నేను భావిస్తున్నాను. ఉంటాను. నమస్కారం. రామాంధ్రరావు. జై హింద్.